రాజకీయాలపై హీరో జూనియర్ ఎన్టీఆర్ సంచలన ప్రకటన చేశారు. తన తొలి ఆప్షన్ సినిమాలకేనని, రాజకీయాలకు కాదని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి. సో సీనియర్ ఎన్టీఆర్ సినీ వారసుడిగా బాలకృష్ణ ఉన్నారు. ఆ బాలకృష్ణ తర్వాత ఎన్టీఆర్ని నందమూరి ఫ్యాన్స్ ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. 17 ఏళ్ల వయసులోనే తొలి సినిమా చేశారు ఎన్టీఆర్. అది స్టూడెంట్ నెంబర్ 1 రాజమౌళి దర్శకత్వంలో ఆ సినిమా వచ్చింది. అలాగే బ్రహ్మర్షి విశ్వామిత్ర అంటే డైరెక్టెడ్ బై సీనియర్ ఎన్టీఆర్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన సినిమా ఇది. ఆ సినిమాలో ఒక చైల్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేశారు. అట్ ది ఏజ్ ఆఫ్ 7 జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో బ్రహ్మర్షి విశ్వామిత్రలో నటించారు. అఫీషియల్గా చెప్పుకోవాలంటే తన ఫస్ట్ మూవీ మాత్రం స్టూడెంట్ నెంబర్ 1 రాజమౌళి దర్శకత్వంలో వచ్చింది. సో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్కి. దేవరా సినిమా ఇప్పుడు ఎంత సూపర్ హిట్ అయిందో మనం చూడొచ్చు. దానిలో శ్రీదేవి కూతురు జాహ్నవి నటించింది. సో ఇద్దరి కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ కూడా అభిమానులు చెప్తూ ఉన్న పరిస్థితి. సినీ విమర్శకులు కూడా ఈ సినిమాకి మంచి రేటింగ్సే ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాల మీద మీ ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పి అడిగిన ప్రశ్నకు ఆయన ఒక క్లారిటీ ఇచ్చేశారు. తన ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా సినిమాలు మాత్రమే ఉంటాయి అని చెప్పి. ఎందుకు సినిమాలు మాత్రమే ఆయన ఎంచుకున్నారు, ఎందుకు రాజకీయాలంటే ఎందుకు విరక్తి వచ్చింది అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. తన సినిమాలకు లక్షలాది మంది ప్రేక్షకులు అభిమానులు టికెట్లు కొంటారు, వాస్తవమే. ఎందుకు అంటే ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు బాలయ్య ఫ్యాన్స్కి అలాగే మెగా ఫ్యాన్స్కి పడేది కాదు. కొన్నాళ్ళు మహేష్ బాబు ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి పడేది కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి కూడా చాన్నాళ్ళు పడే పరిస్థితి ఉండేది కాదు. కానీ రాజకీయాల్లో ఉంటే ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కానీ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు అందరూ కూడా ఇప్పుడు దేవరకి ఎలాగా ప్రేక్షకులు అందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారో అటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ఏదైనా ఒక పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్టయితే ఆ లెక్క వేరే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఈయన సినిమా ఎందుకు చూడాలి ఏంటి అని చెప్పి ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశ్వంభర సినిమా వస్తోంది చిరంజీవి గారిది. సో విశ్వంభర సినిమాని అందరూ వైసీపీ వాళ్ళు చూస్తారు, టీడీపీ వాళ్ళు చూస్తారు, జనసేన వాళ్ళు ఎలాగ చూస్తారు, బీజేపీ వాళ్ళు చూస్తారు. అంటే రాజకీయాలకు అతీతంగా ఆ సినిమాని చూస్తారు. అదే పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా వస్తోంది. ఓజీ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. కాబట్టి అటువంటి సినిమాల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా సినిమా పోయిందని ట్రోల్ చేయడమో లేకపోతే చూడకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం గతంలో చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి అంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్న కక్షని సినీ పరిశ్రమ మీద ఏ రకంగా తీర్చుకున్నారు. కాబట్టి ఇటువంటి రాజకీయాలు ఏది ఉండకూడదు అంటే ఖచ్చితంగా తన ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా సినిమాలే ఉండాలి అని చెప్పి ప్రస్తుతానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రస్తుతానికి తీసుకున్న నిర్ణయం. ఇది ఏదైనా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సో ఇప్పుడు చూసుకుంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుతున్న వేళ ఒక సినిమా కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మనం చూసాం జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అప్పుడు 2009లో ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు టీడీపీ ట్రయాంగిల్ ఫైట్ జరుగుతున్న క్రమంలో ఆయన చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు, టీడీపీకి. బట్ అన్ఫార్చునేట్లీ ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆయన ప్రచారానికి దూరం అయిపోయిన పరిస్థితి. అప్పటి నుంచి చాలా ఇన్యాక్టివ్గానే ఉన్నారు. చాలాసార్లు డిమాండ్లు వచ్చాయి. కొడాలి నాని లాంటి వాళ్ళు చాలామంది ప్రపోజల్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ జూనియర్ ఎన్టీఆర్కి మంచి ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ని ఉద్దేశపూర్వకంగా తొక్కేస్తూ ఉన్నారు అంటూ చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ప్రస్తుతానికైతే కనిపించట్లే. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తర్వాత, అంటే ఇప్పుడు వైసీపీ పొందిన ఘోర అంత ఓటమి కాదు కానీ అప్పుడు 23 సీట్లకే పరిమితమైంది. కాబట్టి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాలి అని చెప్పి చాలామంది ఆయన ఫ్యాన్స్ అండ్ చంద్రబాబు నాయుడికి ఎగైనెస్ట్గా ఉన్న వాళ్ళు కూడా డిమాండ్ చేశారు. కానీ అప్పుడు కూడా ఎన్టీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలు నిర్వహించినప్పుడు కూడా అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ దాన్ని సున్నితంగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఇక్కడ లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఒక కోల్డ్ వార్ ఉంది అనేది జరుగుతున్న ప్రచారం. కానీ ఒక్కొక్క లెగసీ ఒక్కొక్కరు కంటిన్యూ చేస్తూ ఉంటారు.
రాజకీయంగా నారా చంద్రబాబు నాయుడు లెగసీ లోకేష్ కంటిన్యూ చేస్తారు. చంద్రబాబు నాయుడుకి ఆ లెగసీ ఎన్టీఆర్ నుంచి వచ్చింది, బాలకృష్ణకి రాలేదు. బాలకృష్ణకి వచ్చింది సినీ లెగసీ. సో ఆ లెగసీని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కంటిన్యూ చేయబోతూ ఉన్నారు. కాబట్టి చాలా క్లియర్గా జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేసేసారు, ఆయన రాజకీయాలకు ప్రస్తుతానికి దూరం, ఆయన సినిమాల మీద పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా సినిమాల మీద చేస్తారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం.